నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. మీరు సరదాగా చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ రేపు పోలీసుల దృష్టికి వెళ్తే ఫేక్ న్యూస్, వ్యక్తిగత హననం, విద్వేష ప్రచారం పేరుతో ఇక సోషల్ మీడియాపై భారీ నిఘా పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరిలో పెద్ద చర్చకు దారితీశాయి. అసలు కేబినెట్లో ఏం జరిగింది? ఎవరిని టార్గెట్ చేశారు? ఇకపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం సోషల్ మీడియా మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. ఉదయం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు చాలా మంది మొబైల్లోనే గడుపుతున్నారు. సమాచారం తెలుసుకోవడం, అభిప్రాయాలు పంచుకోవడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ఇలా సోషల్ మీడియా ఎన్నో మంచి మార్పులకు కారణమైంది. అయితే ఇదే సోషల్ మీడియా కొన్నిసార్లు ప్రమాదకర ఆయుధంగా కూడా మారబోతుందన్న అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యక్తం చేసింది. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 30కి పైగా కీలక అంశాలు ఆమోదం లభించినప్పటికీ సోషల్ మీడియాపై జరిగిన చర్చే ప్రధానంగా ఆకర్షణగా నిలిచింది. సమావేశం అనంతరం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన ప్రకారం సోషల్ మీడియా ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో అదే స్థాయిలో దాని దుర్వినియోగం సమాజానికి పెద్ద ముప్పుగా మారుతోందని కేబినెట్ అభిప్రాయపడింది. ముఖ్యంగా తప్పుడు ప్రచారం, అసత్య సమాచారం, వ్యక్తిత్వ హననం, మహిళలను కించపరిచే పోస్టులు, విద్వేషాన్ని రెచ్చగొట్టే సందేశాలు, ఇవన్నీ సమాజంలో ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయని సమావేశంలో చర్చించారు. అంతేకాదు, సోషల్ మీడియా ప్రభావం ప్రజల ఆలోచన విధానం పైన, పాలనా వ్యవస్థ పైన ప్రతికూల ప్రభావం చూపుతోందని కూడా కేబినెట్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదటగా, విద్వేష ప్రచారం చేసే, వ్యక్తిత్వ హననానికి పాల్పడే సోషల్ మీడియా హ్యాండిల్స్ ను వేగంగా గుర్తించేందుకు పోలీసు శాఖకు అత్యాధునిక ఫోరెన్సిక్ టూల్స్ అందించాలని నిర్ణయించారు. అంటే డిజిటల్ ఆధారాలను మరింత సమర్థవంతంగా విశ్లేషించే సాంకేతిక సామర్థ్యాన్ని పెంచాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అంతేకాదు, సోషల్ మీడియా నేరాలపై దర్యాప్తు చేసే పోలీసు సంస్థలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. సైబర్ నేరాల విచారణలో అనుభవం ఉన్న నిపుణులు, అవసరమైతే ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా నియమించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కేబినెట్ కు ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రపంచంలోని పలు దేశాల్లో సోషల్ మీడియా నియంత్రణ కోసం అమలు చేస్తున్న చట్టాలు, వాటి అమలు విధానం, అలాగే భారతదేశంలో ప్రస్తుతం ఉన్న చట్టాల పరిమితుల గురించి కేబినెట్కు వివరించారు. ఈ చర్చలో మరో ఆసక్తికర అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. సంప్రదాయ మీడియాకు ఉన్న నైతిక బాధ్యతలు, జవాబుదారీతనం సోషల్ మీడియాలో చాలా వరకు కనిపించడం లేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎవరైనా ఏ సమాచారమైనా ఎలాంటి ధృవీకరణ లేకుండా వైరల్ చేయగల పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ కొంతమంది సోషల్ మీడియాను రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు, తప్పుడు ప్రచారానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కార్యకలాపాలకు కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఆర్థిక సహకారం అందిస్తున్నాయని ఆయన విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా చర్చకు దారితీసే అవకాశం ఉంది. మరో కీలక నిర్ణయం, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సోషల్ మీడియాకు సంబంధించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అంతేకాదు, దేశ విదేశాల్లో అమలులో ఉన్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ బృందం వివిధ దేశాల్లో అమలవుతున్న చట్టాలను పరిశీలించి రాష్ట్రానికి అనువైన విధానాలను సూచించనుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, సోషల్ మీడియాలో అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైన హక్కు. అదే సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, వ్యక్తులను కించపరచడం, విద్వేషాన్ని రెచ్చగొట్టడం వంటి చర్యలు
చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చు. అందుకే ప్రభుత్వం దుర్వినియోగాన్ని అరికట్టడంపై దృష్టి సారిస్తున్నట్లు కేబినెట్లో స్పష్టమైంది. మరి ఈ చర్యలు సోషల్ మీడియాను మరింత బాధ్యతాయుతంగా మారుస్తాయా? లేక భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రభావం చూపుతాయా? దీనిపై రానున్న రోజుల్లో రాజకీయ సామాజిక వర్గాల్లో మరింత విస్తృత చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? సోషల్ మీడియాపై కఠిన నియంత్రణ అవసరమా? లేక ఇప్పటికే ఉన్న చట్టాలే సరిపోతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.